తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంతో ఉర్రట. రేవంత్ అన్నకి ఎంత చెప్పినా రేవంత్ అన్న వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మేము వద్దనేటటువంటి పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, ఇప్పుడు వద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వింటలేడు అని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. ఎందుకంటే మంత్రులు కూడా సీనియర్ లీడర్లు ఉన్నారు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ సీనియర్ లీడర్లు. వీళ్ళు చెప్పినట్టు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి వినొచ్చు కదా, వింటలేడు. లేదు లేదు గట్లుండదు, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి రేవంత్ అన్న వ్యవహరిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రుల వర్షన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ అన్నకి ఏం చెప్తున్నట్టు అంటే, నిద్రపోతున్నటువంటి సింహాన్ని రేవంత్ అన్న గిచ్చి మరి లేపుతున్నాడు. మంత్రులు చెప్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు సింహం పడుకున్నది, అనవసరంగా సింహాన్ని లేపుడు ఎందుకు? సింహం నిద్ర నుండి లేచిందంటే డైరెక్ట్ వేట చేస్తుంది, డైరెక్ట్ అటాకే ఉంటుంది, ఏది జింకల కోసం దేవులాడుతుంది. కాబట్టి ఆ సింహాన్ని లేపొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారట. ఆ సింహం ఎవరో కాదు, కేసీఆర్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెన్స్ మూడ్లో ఉన్నాడు, బయటికి వస్తలేడు, ఎక్కువ మాట్లాడతలేడు, పాలిటిక్స్లో కూడా ఎక్కువ యాక్టివ్గా లేడు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మొత్తం కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు చూసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ బ్యాక్ ఎండ్ నుండి చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నడపాలి, అధికార పార్టీని ఎట్లా ముప్పతిప్పలు పెట్టాలి, అధికార పార్టీని ఎట్లా ప్రశ్నించాలి, అధికార పార్టీ వైఫల్యాలను ఎట్లా ఎత్తి చూపాలి, ప్రజల కోసం ఎట్లా పనిచేయాలనేది మొత్తం కేసీఆర్ బ్యాక్ ఎండ్ నుండి కేటీఆర్కు, హరీష్ రావుకు చెప్తున్నారు. సో కేసీఆర్ చెప్పినట్టే కేటీఆర్, హరీష్ రావు వింటున్నారు. సో కేసీఆర్ కూడా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాడు, కానీ బయటకు వస్తలేడు. ఫామ్ హౌస్లో ఉన్నాడట. ఫోన్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, పరిపాలన ఎట్లా నడుస్తుంది, ఏం కథ, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేది పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కేసీఆర్ ఎప్పటికప్పుడు చూస్తున్నట. కేసీఆర్ కూడా చెప్తున్నట. కేసీఆర్ ఎప్పటికప్పుడు అన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాడట. అసలు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అనేది అన్ని ఆయన అబ్జర్వ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే సోషల్ మీడియా పరంగా కేసీఆర్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సైలెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు అసెంబ్లీకి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్కు జీతం దండగా, కేసీఆర్ బయటికి రాకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి దండగా, ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అనవసరం అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడు. తర్వాత కేసీఆర్కి సంబంధించిన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన రాళ్లతో దాడి చేసిరట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు. కేసీఆర్ ఏదైతే క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా పలగొట్టిరు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ ఎమ్మెల్యే పదవి దండగా, ఎప్పుడు క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు, నియోజకవర్గంలో తిరుగుతలేడు, కేసీఆర్ ఇన్ని రోజులు కేసీఆర్ గారు అన్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు అనం, కేసీఆర్ అనే పిలుస్తాం, కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఆయన ఉండి వేస్తూ బయటికి రాకపోతే ఎందుకని చెప్పి కేసీఆర్ని రకరకాలుగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.